ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి 9 అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సాప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది. కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నా ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేనివారికి అన్నం పెట్టాలి. అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు. ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు. అన్నప్రసాద సేవగా చెప్పాలి, లేదంటే అన్న సమారాధన అనాలి. మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి. మరి రాశి ఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగినా తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి, మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము. చూడండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు మీనరాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి లాభంలో రవిబుధుల సంచారం కాస్త మంచిగానే ఉంటుంది. మీ తెలివితేటలతో శత్రువులపై విజయాలను కూడా సాధిస్తారు. అలాగే పరిస్థితులకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మనోధైర్యంతో మీరు తలపెట్టే కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. అలాగే ఒక్కొక్కసారి మీరు ఏదైనా కొత్త అంటే పనుల్లో కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మీ ప్రొఫెషన్స్లో కానీ ఏదైనా సరే. అలాగే ఎవరికైనా రుణాలు కూడా గతంలో ఇచ్చినట్లయితే వసూలు చేసుకోవటం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం కూడా ఎవరికి రుణాలు అయితే ఇవ్వమాకండి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవటమే మంచిది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కొంత జాప్యం అయితే కనిపిస్తూ ఉంది. వివాహ ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగుతాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకైతే మాత్రం సానుకూలంగానే ఉంది. ఇక మీనరాశి వారు రాజకీయ నాయకులకైతే మీ మంచి మనస్తత్వం, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం వలన మీ చుట్టూ ప్రజలు ఉండటం, అలాగే వారి సపోర్ట్ కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. మీ రాజకీయ భవిష్యత్తు అయితే బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి సమయంగానే చెప్పాలి. ఇంక్రిమెంట్లకు ఏమైనా ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీ యొక్క ఈ వర్కింగ్ స్కిల్స్ మాత్రం అందరినీ పై అధికారులని ఆకట్టుకుంటాయి. అలాగే వ్యాపారస్తులకు సాధారణంగా ఉంది. అయితే
మీలో ఓ జెన్యూనిటీ ఏదైతే ఉందో బిజినెస్ పట్ల అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి సమయం కాదు. అందువలన వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకు బాగానే ఉన్నా మీ పార్ట్నర్స్తో కొన్ని అభిప్రాయ భేదాలు రావటం వలన మీరు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో అయితే స్వల్పంగా లాభాలు వస్తాయి. చిరు వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారాలు చేసేవారికైతే మధ్యస్థంగా ఉంది. అలాగే బిల్డర్స్కి అయితే ఏదో సాధారణమైనటువంటి వ్యాపారమే కనిపిస్తూ ఉంటుంది. కళారంగం వారు మాత్రం అవకాశాల కోసం కాస్త గట్టి ప్రయత్నాలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి మహిళలకైతే పర్వాలేదు. పట్టు వదలకుండా మీరు పనిచేసినట్లయితే తప్పకుండా విజయాలను సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించండి. తొందరపాటు అయితే పనికిరాదు. అలాగే మాటలతో మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు. మీకు టూపీ పెట్టేవారు కూడా ఉంటారు. జాగ్రత్త. ముఖ్యంగా ఈ ప్రేమ గేమ అని ఎవరైనా అన్నట్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి యువతలో. అలాగే విద్యార్థులకైతే ఇది మంచి సమయంగానే చెప్పాలి. ఉన్నత విద్య కోసం ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే తప్పకుండా ఫలించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశివారు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వేసుకోవటం చేయాలి. ప్రేమికులకైతే యథావిధిగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి 6, 9, 13 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 2, 4, 11 తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరించండి. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఓం గురుదేవాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్. ఈ మంత్రం ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే గణపతిని ఆరాధించడం చాలా మంచిది. గం గణపతియే నమః. మరి అమావాస్య రోజున మాత్రం చక్కగా సముద్ర స్నానం, నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసింత ఉప్పు, అంటే కళ్ళుప్పు, అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వేసుకోండి. అలాగే లావెండర్ ఆయిల్, ఇప్పుడు మనకి ఈ లవంగ ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు. ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక 4-5 డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి. ఇది అద్భుతమైనటువంటి రెమెడీ. ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.